ఇలా పాలు భాగస్తున్నాయి. దేవునితో సహవాసం చేయడానికి దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి మొట్టమొదటిగా ప్రభు నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఎంతో ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి, పరిచయను ప్రేమించి, ఎల్లప్పుడూ మా కొరకు మరి ప్రార్థిస్తున్న దైవజనులు మరి తండ్రి గారు మార్క్ నాయన్ గారికి, అమ్మకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు మోషే మరి అమ్మాయికి ప్రత్యేకమైన వందనాలు. మరి నాకంటే గర్లైన దైవజనులు మరి అన్నకు ప్రత్యేకమైన వందనాలు. నా పేరు ఆనందయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి చేరుకూడి వచ్చిన మరి సంఘ పెద్దలు, సంఘ బిడ్డలు మీ అందరికీ ప్రభు ప్రత్యేకంగా చక్కటి ఆపరేటర్ అన్ని కరెంట్ లైట్లు కానించి, బాక్సులు కానించి, మిక్సర్ కానించి ఆలోచనలు ప్రత్యేకమైన వందనాలు. మరి ఏది ఏమైనా కూడా ఆయా సమయాల్లో మీ మధ్యలో ఇలా కలుసుకోవటం ప్రభు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో దైవజనుడు ఏ భారాన్ని అయితే కలిగి ఉన్నాడో, సంఘం అలాంటి భారాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ సంఘము మహిమ గలదిగా మార్చబడి పరిపూర్ణ సౌందర్యము గల వధువుగా సిద్ధపడతా ఉంటుంది. దైవజనుని భారము ఒకటి, సంఘ భారం మరొకటైతే పడే ప్రయాస వ్యర్థమైపోతుంది. అయితే కొన్ని అనివార్య కారణాలను బట్టి కొన్ని పరిస్థితుల్లో పగలు సమకూర్చబడలేకపోవచ్చు, కానీ రాత్రికి అందరూ సిద్ధపడతారు. ఏది ఏమైనా ఆయనతో ఈ సహవాసం మనకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి కాల సమయంలో మరి ఈ మందిర పని విషయంలో కూడా నేను ఎంతో ప్రార్థన చేశాను. కోతులు బాగా ఇబ్బంది పెట్టి రేకులు బదులైపోయి వర్షం పడుతున్నప్పుడు ప్రతి చిన్న విషయం నాన్న నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నాన్న ఇట్లా జరుగుతుంది అని చెప్పినప్పుడు ప్రార్థించాను. చక్కగా చాలా మంచిగా మరి రెడీ చేసుకోవడానికి కృపనిచ్చారు. ఏది ఏమైనా దైవజనులు కార్చే కన్నీరు, సంఘము కార్చే కన్నీరు, పడుచున్న ప్రయాస వ్యర్థపరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన పరిచర్య ఆయనది, కొనసాగించేది ఆయనే, కావలసినవన్నీ సమకూర్చేది ప్రభువే. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, ఈ పగటి కాల సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తుండగా శ్రద్ధగా దేవుని మాటలను విందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక చిన్న మాట. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణించును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. మనందరితో ప్రభువే ఇదిలాగా సూటిగా, పేటగా, స్పష్టంగా మాట్లాడును గాక. ఆయన ఉన్నతమైన ఉపదేశమును మనకు దయచేయును గాక. ఆయన మహిమ గల రాకడ కొరకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఎఫ్రాయిమును గూర్చి తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు పలికిన ఒక మాట. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ఎఫ్రాయిము అనే మాటకు అర్థము ప్రియులారా అభివృద్ధి. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. ఎఫ్రాయిమును గురించి కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు, ఎఫ్రాయిము యోసేపు కుమారుడు. ఐగుప్తు దేశంలో యోసేపునకు
పోతీఫరు కుమార్తె అయిన ఆసేనాతుకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులలో చిన్నవాడు ఎఫ్రాయిము. పెద్దవాని పేరు మనష్షే, చిన్నవాని పేరు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. జాగ్రత్తగా వాక్యాన్ని మనం గమనించినప్పుడు యోసేపు ఐగుప్తు దేశాన్ని చక్కగా పరిపాలిస్తున్న దినాల్లో యాకోబు తన కుమారులతో కలిసి యోసేపు దగ్గరకు వచ్చిన తరువాత చాలా కాలం అక్కడ జీవిస్తూ ఉండగా, యోసేపు చక్కటి పరిపాలన కొనసాగిస్తూ ఉండగా యాకోబు కడు వృద్ధుడయ్యాడు. ఈ అధికార సంబంధమైనటువంటి పని ఒత్తిడిలో యోసేపు కాస్త బిజీగా ఉన్నాడు. ఈలోపు వృద్ధాప్యానికి వచ్చిన యాకోబును గూర్చి, తండ్రిని గూర్చి యోసేపు దగ్గరకు ఒక అధికారి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా మరి మీ తండ్రి ఇక్కడ వృద్ధుడైపోయాడు, కనుచూపు మందగించింది, ఇంకా రోజులే అన్నట్టుగా పరిస్థితి ఉంది, కాబట్టి ఒకసారి మీరు వెళ్ళి కలిసి వస్తే బాగుంటుందేమో అని చెప్పినప్పుడు యోసేపు తన తండ్రి అయిన యాకోబును కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు తన ఇద్దరు కుమారులైన మనష్షేను ఎఫ్రాయిమును తీసుకుని వెళ్ళాడు. వారిద్దరూ వెళ్ళి పిల్లరా ఆ ముగ్గురు కలిసి తండ్రి ఇద్దరు కుమారులు వెళ్ళిన తర్వాత యాకోబు చివరి అవసాన కాలంలో ఉన్నాడు కాబట్టి అతని యొక్క దీవెన, యాకోబు యొక్క దీవెన, తండ్రి దీవెన కొరకు తన ఇద్దరు కుమారులను యోసేపు యాకోబు ఎదుట నిలవబెట్టాడు. పెద్దవాడైన మనష్షేను యాకోబునకు కుడి చేతి వైపు, చిన్నవాడైనటువంటి ఎఫ్రాయిమును ఎడమ చేతి వైపు నిలవబెట్టాడు. తండ్రి, ఐగుప్తు దేశంలో నాకు ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులు వీరిని దీవించు అని చెప్పి అలా నిలవబెట్టిన తరువాత యాకోబుకి అప్పటికి కనుచూపు తగ్గిపోయింది, లేవలేని పరిస్థితి, కడు వృద్ధాప్యం అందున్నాడు కనుక యాకోబు ప్రియులరా దీవించడానికి సిద్ధపడి ఈ కుడి చేతి వైపున ఉన్నటువంటి మనష్షే మీదేమో ఎడమ చేయి పెట్టాడు. పెద్దవాడి మీద ఎడమ చేయి పెట్టాడు, చిన్నవాడైన ఎఫ్రాయిం మీద కుడి చేయి పెట్టాడు. అది యోసేపుకు నచ్చలేదట. నానా అలా కాదు, నీ చెయ్యి కుడి చెయ్యి పెద్దవాడైన మనష్షే మీద పెట్టాలి, నీ ఎడమ చెయ్యి చిన్నవాడైన ఎఫ్రాయిం మీద పెట్టాలి, నీకు చూపు సరిగా కనపడట్లేదు అనుకుంటా అని చెప్పి తనకు నచ్చక నానా అలాగ కాదని యాకోబుతో చెప్తే అప్పుడు పిల్లరా యాకోబు అంటున్నాడు, నా కుమారుడా నాకు తెలుసు, చిన్నవాడెవరో తెలుసు, పెద్దవాడెవరో తెలుసు, నేను చెయ్యి ఎవరి మీద ఉంచారో కూడా నాకు తెలుసు. అంటే యోసేపు ఏమనుకుంటున్నాడంటే నా తండ్రికి కంటి చూపు సరిగా లేదు కాబట్టి చిన్నవాడెవడో పెద్దవాడెవడో తెలియదు అనుకుంటున్నాడు. యాకోబునకు సంబంధమైనటువంటి కనుదృష్టి అనగా ఆ చూపు ఒకవేళ మందగించుండొచ్చు శారీరకమైన పరిస్థితిని బట్టి, కానీ యాకోబు ఆత్మీయ అనుభవాలలో దేవునికి ఎంతో దగ్గరగా ఉన్నవాళ్ళు. అతని శరీర సంబంధమైన చూపును గురించి కాదు, యాకోబు అంటే ఒక గొప్ప ప్రార్థనాపరుడు, యాకోబు అంటే దేవునితో సహవాసం చేసినవాడు, యాకోబు అంటే దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచిన మగసిరి గలవాడు. యాకోబు అంటే ఆషామాషి కాదు, పట్టు పట్టాడంటే ఇంకా ఏమీ లేదు, అది అంటారు ఉడుం పట్టు అంటారు కదా, చావోరేమో తెలుసుకునేదాకా వదలడు. అలాంటి దైవ ప్రత్యక్షత కలిగిన వాడు యాకోబు, దైవ చిత్తములో ఉన్నవాడు యాకోబు. దైవ చెరువుగా ప్రియులరా దేవుని చిత్తములో తన కుమారుల, తన మనమల యొక్క భవిష్యత్తును ముందుగానే ప్రవచించిన గొప్ప ప్రవక్త. రేపు వారు ఎలా ఉండిపోతున్నారు, దేవుడు వారిని ఎలా వాడుకోబోతున్నాడు, వారి భవిష్యత్ ఏంటి, వారి పరిస్థితి ఏంటని కటిక వృద్ధాప్యమందు దేవుని జీవితాన్ని తన కుమారులను తన కుటుంబానికి బయలు తెలిసిన ఒక ఉన్నతమైన
నిజమైన ప్రవక్త. ఇప్పుడు ఆ చేతులు అలా పెట్టేటప్పటికి యోసేపుకు నచ్చలేదు. కానీ యాకోబు అన్నాడు, నాకు ఎవరి మీద ఏ చేయి పెట్టాలో నాకు తెలుసు, నువ్వు అమాయకంగా మాట్లాడొద్దు, చిన్నవాడెవడో పెద్దవాడెవడో కూడా నాకు తెలుసు అని చెప్పి వాళ్ళిద్దరి గురించి చెప్తున్నాడు. మనషే గొప్పవాడు అవుతాడు, కానీ అతని తమ్ముడైన ఎఫ్రాయిము అతనికంటే గొప్పవాడు అవుతాడు. అంటే ఇప్పుడు ఎఫ్రాయిము ఎలా ఉన్నాడు అంటే, ఎఫ్రాయిము దేవుని ప్రణాళికలో తన అన్నయ్య అయిన మనష్షే కంటే అనగా యోసేపు గోత్రానికి పిల్లరా ఎఫ్రాయిమే ప్రధానమైన వాడిగా మారిపోయారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ఏమని ఉంటుందంటే, సీనాయి అరణ్య ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి వచ్చారు. ఆ సీనాయి పర్వత ప్రాంతానికి వచ్చినప్పుడట దేవుడు మోషేతో మాట్లాడి, మీరు వెళ్ళబోయేటువంటి దేశము ఇదిగో 7 జాతుల వారి అన్యజనులతో నిండి ఉంది కనుక వారితో పోరాడడానికి ముందుగా అసలు మీరు కాల్బలం ఎంతున్నారో, యుద్ధము చేసేవారు ఎంతమందో, పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యంగా నిలవబడే వారు ఎంతమందో ఒకసారి లెక్కించమని చెప్తే, అప్పుడు 12 గోత్రాల్లో ఉన్నటువంటి పిల్లలు పోరాడగలిగిన కాస్త 20 సంవత్సరాలు పైబడిన వారిని లెక్కించే క్రమం మొదలు పెడితే, ఆ క్రమంలో యోసేపు గోత్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ గోత్రాన్ని లెక్కించేటప్పుడు యోసేపు గోత్రం అని యోసేపు కుటుంబాన్ని లెక్కించేటప్పుడట ఎఫ్రాయిమును మొదట పెట్టి మనష్షేను తర్వాత పెట్టారు. 30 వచ్చిన అనుకుంటా 1వ అధ్యాయం సంఖ్యాకాండం. అంటే అప్పుడు కదా 32 వచ్చిన. అంటే ఇప్పుడు ఎఫ్రాయిము దేవుని ప్రణాళికలో ఉన్నాడు, ఎఫ్రాయిము దేవుని ఏర్పాటులో ఉన్నాడు. ఇంకా మీరు చదివితే 60వ కీర్తన పిల్లలు మీరు చదివితే అక్కడ ఏమనుంటుందంటే, ఎఫ్రాయిమును గురించి మనష్షే నాది, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిమున శిరస్రాణము, ఎఫ్రాయిమున శిరస్రాణము. హోషేయ గ్రంథము పిల్లరా 11వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చదివితే అక్కడ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడను నేనే, ఎఫ్రాయిమును కౌగిలించుకొనిన వాడను నేనే, అతనిని స్వస్థపరిచిన వాడను. దేవుడికి స్తోత్రం. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు అనగా ఎఫ్రాయిమా నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని పలికిన మాటే గాని, ఎఫ్రాయిము నా శిరస్త్రాణము అని పలికిన మాటే గాని, ఎఫ్రాయిమును గురించి చెయ్యి పట్టుకుని నడక నేర్పింది నేనే ఎఫ్రాయిముకు, సో అనగా కౌగిలించుకున్నది నేనే, అనగా 3వదిగా ఎఫ్రాయిమును స్వస్థపరిచినది కూడా. ఈ మాటలన్నీ వింటుంటే మనకు అనిపిస్తుంది, అబ్బా ఎఫ్రాయిము నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా, దేవుడే నీకు నడక నేర్పాడు కదా. అధైర్యపరిచినప్పుడు, నిబ్బరము లేనప్పుడు, పుట్టుబాటు కలిగినప్పుడు, దిగులు చెందుతున్నప్పుడు, ఏ ఆధారము లేని స్థితిలో దేవుడే కౌగిలించిన ధైర్యాన్ని నిర్మాణించాడు కదా. రోగముతో పడి ఉండగా ఆయనే నిన్ను స్వస్థపరిచాడు కదా, ఆయనకే నువ్వు ఇష్టమైన కుమారుడు అంట కదా. నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా అని మనకు అనిపిస్తుంది. మంచిది, అవును. దేవుని సంగమా, ఎఫ్రాయిమును దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎఫ్రాయిము పట్ల దేవుడికి అపారమైన ప్రేమ ఉంది. అప్పుడు ఎఫ్రాయిము విషయంలో దేవుడు ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. కానీ అదే ఎఫ్రాయిమును గురించి దేవుడు మాట్లాడుతూ 11వ అధ్యాయం హోషేయ గ్రంథం 8వ వచనం అంటాడు, ఎఫ్రాయిమును నేను విసర్జిస్తున్నాను, విడిచిపెట్టేస్తున్నాను అని మాట్లాడంటాడు. అతని విషయంలో నా మనస్సు మారినది. చూడండి 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 11వ అధ్యాయం 8వ వచనం, ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును అని మాట్లాడితే కిందకు వచ్చేటప్పుడు అంటాడు, నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. ఇష్టమైన కుమారుని విషయంలో, ముద్దు బిడ్డ విషయంలో, నడక నేర్పిన వారి విషయంలో, కౌగిలించుకున్న వారి విషయంలో, స్వస్థపరిచిన వారి విషయంలో, శిరస్త్రాణముగా ధరించి అతిశయపడి నా శిరస్త్రాణము నా కుమారుడు నా సొత్తు అని అతిశయపడినటువంటి ఎఫ్రాయిము విషయంలోనట నా మనస్సు మారినది, నా అంతరంగము మండుచున్నది.
దేవుని సంగమా, ఎఫ్రాయిమును గూర్చి పగటి కాల సమయంలో పరిశుద్ధాత్ముడు ఎందుకు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఎఫ్రాయిము దేవుడి చేత నడక నేర్చుకున్నాడు. నడవలేని స్థితిలో నడక నేర్చుకున్న తర్వాత నడక నేర్చుకుని ఇక నడవగలిగిన స్థితి, పరిగెత్తగలిగిన స్థితి వచ్చేటప్పటికట దేవునికి దూరంగా నడుస్తూ పరిగెత్తుతున్నాడట. ఏ ఆధారము లేని స్థితిలో దేవుడి ఆధారమని ఆయన కాళ్ళ మీద పడి ఆయనతో సహవాసం చేయగా ఆయన కౌగిలించుకున్నాడు. ఇప్పుడు జీవించబడిన తర్వాత దేవుడు అసహించుకుని దూరంగా పడవేసేటట్టుగా క్రియలు చేస్తున్నాడట. రోగముతో పడినప్పుడు నీవే దిక్కని ఎఫ్రాయిము దేవుడి వైపు చూశాడు. ఇప్పుడు ఆరోగ్యం వచ్చిన తర్వాత దేవుడికి దూరస్తునిగా పరుగులెత్తడం ప్రారంభించాడు. అతిశయపడిన తండ్రిని ఆయాసపడేటట్లుగా, ఓ పిల్లగా పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిగా మార్చిన తండ్రి దుఃఖపడేటట్లుగా, ఓ పిల్లగా ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎన్నో ఉద్దేశాలు కలిగి, ఎన్నో రకాలుగా నా బిడ్డ పట్ల ఇదిగో ఈ ప్రణాళిక నెరవేర్చాలని ఉద్దేశించినటువంటి తండ్రి, అయ్యో ఇలా అయిపోయింది నా బిడ్డ పరిస్థితిని ఏడ్చేటట్లుగా ఎఫ్రాయిము పరిస్థితి మారిపోయింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటి తెలుసా? మన ఆత్మీయ జీవితంలో పరిస్థితులను బట్టి భక్తి మారకూడదు. బలహీనతలో నువ్వే భక్తి చేసావో దేవుడు నిన్ను బలపరిచిన తర్వాత నీ భక్తి చేయాలి. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. నడక రాని నీకు నడక నేర్పినది ఆయనని గమనించి నడవలేని స్థితిలో నువ్వు దేవుడితో నడిచినట్లుగానే ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఆయనతో నడిచేవాడు. నడవగలిగి పరుగెత్తగలిగిన స్థితిలో కూడా ఆయనతో నడవాలి. ఆయన క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోకూడదు. ఆయన కాదని వెనక్కి తగ్గడానికి నేను ఎలా నడవాలి? నీవు నడవలేని స్థితిలో నీ చేయి పట్టుకున్నప్పుడు ఆయనతో ఎలా నడిచావు? ఏ ఆధారం లేనప్పుడు ఆయనతో ఎలా నడిచావు? ఏ దిక్కు లేనప్పుడు ఎలా ఉంది ఆయనతో నడిచావో? నిందలు, అవమానాలతో, శ్రమలతో, అపవాది పంతులతో నువ్వు బాధించబడి, వేధించబడి, కొట్టబడి, అనవసరమైన సమయంలో నువ్వు చేయి పట్టుకోగా నువ్వు దేవుడితో ఎలా నడిచావో అన్ని పరిస్థితులు అనుకూలించబడి, అన్ని పరిస్థితులకు దేవుడు ఆజ్ఞాపించి నీకు అనుకూలంగా మార్చిన తర్వాత కూడా నువ్వు దేవుడితో అనుకున్నాగా నేర్చుకోవాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, శ్రమలో చేసిన భక్తి శ్రమ తీరిన తరువాత చేయలేదు. కష్టంలో కార్చిన కన్నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు కన్నీరు కార్చి దేవుని పాదాలు తడపలేదు. అనారోగ్యంలో ఉన్నప్పుడు చేసిన భక్తి ఆరోగ్యం వచ్చినప్పుడు చేయలేదు. దయనీయ స్థితిలో, దరిద్ర స్థితిలో పడినప్పుడు చేసిన భక్తి సమృద్ధిలోకి వచ్చినప్పుడు చేయలేదు. కానీ దేవుని పిల్లలంగా మనము అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో దైవ చిత్తాన్ని ఎరిగి బ్రతికి పరిపూర్ణ సౌందర్యము గల ఆ మహిమ గల ప్రభువు రాకడ కొరకు సిద్ధపడటమే నిజ క్రైస్తవుల యొక్క ఉన్నతమైన ఆత్మీయ అనుభవము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు భక్తి ఎప్పుడు మనం చేయకూడదు. ఇది దైవ బిడ్డ లక్షణం కాదు. ఎఫ్రాయిము అని పలికినప్పుడు, ఎఫ్రాయిమును గురించి పలికిన ప్రతి మాట, అబ్బా అలా నన్ను గురించి పలికితే బాగుండు, అలా నేను కూడా ఎఫ్రాయిములో ఉంటే బాగుండు, ఎఫ్రాయిములో దేవుని చేత నడిపించబడితే బాగుండు, ఎఫ్రాయిములో దేవుని చేత నాకు ఇష్టమైన కుమారుడు అనిపించుకుంటే బాగుండు అన్నట్టుగానే పరిస్థితి ఉంది. కానీ 8వ వచనంకి వచ్చేటప్పటికి అంటాడు, ఎఫ్రాయిము నేను నిన్ను విసర్జించేస్తున్నాను, నా మనస్సు నీ విషయంలో నేను మార్చుకుంటున్నాను, నా అంతరంగం నీ విషయంలో మండుచున్నది. దేనికి మండింది? దేవుని అంతరంగము అంతగా మండడానికి, దేవుడు మనస్సు మార్చుకోవడానికి, చేయి పట్టుకుని నడక నేర్పిన దేవుడే, విడిచిపెట్టడానికి, కౌగిలించుకున్న దేవుడే, త్రోసివేయడానికి, స్వస్థపరిచిన దేవుడే, భావించడానికి ఎఫ్రాయిము చేసినటువంటి పొరపాటు ఏంటి? ఎఫ్రాయిము చేసిన కార్యం ఏంటి? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది? కొన్ని విషయాలను పిల్లరా ఈ రోజు మనం నేర్చుకుందాం. ఒక మాటను మొట్టమొదటిగా చూస్తే,
డిస్టర్బెన్స్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం. చేతులు పైకెత్తి స్తోత్రం. హల్లెలూయా. ఎఫ్రాయిము విషయంలో ఏం జరిగింది చూడండి. ఎఫ్రాయిము దేవుడు తన ముద్దు బిడ్డ, తనకిష్టమైన కుమారుడు అని పిలిచినటువంటి ఎఫ్రాయిము విషయంలో దేవుని మనస్సును దేవుడు ఎందుకు మార్చుకున్నాడు? చెయ్యి పట్టుకున్న దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? కౌగిలించుకున్న దేవుడు ఎందుకు అసహించుకుంటున్నాడు? నడక నేర్పిన దేవుడు ఎందుకు దుఃఖపడతా ఉన్నాడు? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన విషయంలో ఆయన సంతోషించినప్పుడే ఆయన సన్నిధిలో దాచబడిన ప్రతి మేలు మనం అనుభవిస్తాం. మనల్ని ఎన్నుకున్న దేవుడు, ఏర్పరుచుకున్న దేవుడు, మన కొరకు సర్వమును దారివేసిన దేవుడు మనల్ని గురించి దుఃఖపడేటట్లుగా, మనల్ని గురించి చింతపడేటట్లుగా, మనల్ని గురించి విచారించేటట్లుగా, ఆయన అంతరంగం పొందేటట్లుగా మనం ఏ క్రియ చేయడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిము చేసిన పొరపాటు ఏంటి? ఎఫ్రాయిము నడిచిన మార్గం ఏంటి? 1, 2, 3 మాటలు సమయానుకూలంగా నేర్చుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, హోషియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. హోషియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని 17 చదువుదాం. ఎఫ్రాయిము ఎవరితో కలుసుకున్నాడట? విగ్రహములతో కలుసుకునేను, వానిని అలాగునే ఉండలేను. ఎఫ్రాయిము ఎవరితో కలుసుకున్నాడు? దేవుని ముద్దు బిడ్డ, దేవునికి ఇష్టమైన కుమారుడు. ఇక్కడ విగ్రహం అంటే మీరు శరీర సంబంధమైన విగ్రహం అనేటువంటి ఆలోచన ప్రక్కన పెడితే, విగ్రహము అనేటువంటి మాట ఆత్మీయ అనుభవాలలో మీరు చూడగలిగితే, మనము దేవుని కంటే మన హృదయంలో, మన మనస్సులో దేనికి ఎక్కువ స్థానాన్ని మనం ఇస్తామో అది దేవుని దృష్టిలో ఒక విగ్రహము. దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో, దేవుని కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తావో, దేవుని కంటే దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావో అది దేవుని దృష్టిలో మన విషయంలో ఒక విగ్రహము. దేవుని బిడ్డలారా, మనల్ని ఎన్నుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, మనం పిలిచిన దేవుడు, మన విషయంలో అపారమైన ప్రణాళికలను, ఉద్దేశాలను కలిగి ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ చెప్పే మాట్లాడి తెలుసా? ఎన్నుకున్నది నేను, ఏర్పరుచుకున్నది నేను, బలపరిచేది నేను, బాగు చేసేది నేను, హెచ్చించేవాడను నేను, తగ్గించేవాడను నేనే. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? విగ్రహముల విషయంలో. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞనే ఎఫ్రాయిము ఏం చేశాడట? తప్పిపోయాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏమన్నాడు ఆయన? ఆకాశం అందే గాని, భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఏ రూపమును నువ్వు చేసుకోకూడదు, ఏ రూపములకు నీవు సాగిల పడకూడదు. ఎందుకో అక్కడ మాట్లాడుతూ అంటాడు, నేను రోషము గల దేవుడును, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను. మన జీవితంలో దేవుని బిడ్డగా, దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో ఉన్న నీవు దేవుని కంటే దేనికి ఎక్కువ స్థానాన్ని ఎక్కడ ఏ స్థితిలో నీవు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన లేకపోతే నీవు లేవు, మనము లేవు. మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని దయ వలన, ఆయన కృప వలనే అయ్యున్నాం. దేవునికి స్తోత్రం. నువ్వు మనుషులకు ప్రాధాన్యతనిస్తే, ఎఫ్రాయిము వలె నువ్వు విడవలను పరిస్థితి దేవుడు విడిచిపెడితే ఏ మనుషుడు నేను బాగు చేయలేడు, ఏ మనుషుడు నేను బలపరచలేడు, ఏ కుటుంబము, ఏ పరిస్థితులు నీ పక్షంగా నిలవడానికి అవకాశం ఉండదు.
అందుకే ప్రభు మాట్లాడుతుంటారు, నీవు దేవుని చిత్తాన్ని గ్రహించాలి తప్ప ఏ దేవునికి విరోధముగా, దేవుని కంటే దేవుని ఎవరిని ఎక్కువ ప్రేమించడానికో, ఎవరికి ఎక్కువ స్థానాలు ఇవ్వడానికో అవకాశం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కంటే నువ్వు దేనికి ఎక్కువ స్థానాన్ని ఇస్తావో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దాన్ని దేవుడు నీ వద్ద నుండి ఏం చేస్తాడంట? దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తే దాన్ని దేవుడు నీ వద్ద నుండి. మా ఊళ్ళో ఒక మా అమ్మ ఉండేది. మా అమ్మ అంటే అప్పుడు ఆమె కాస్త నడు వయసు కలిగిన ఉండేది. మందిరానికి రమ్మని అడిగితే ఆమె ఏం చెప్పేది తెలుసా? అయ్యా, మరే బాబాయి మరి వచ్చిన తర్వాత నేను భోజనం పెట్టకపోతే ఆయన భోజనం చేయడుగా, ఆయన దగ్గరుండి నేను భోజనం పెడితేనే భోజనం చేస్తాడు. పని నుండి వచ్చిన తర్వాత నేను భోజనం పెట్టకపోతే ఆయన భోజనం చేయడు. అందుకే నేను మందిరానికి రావట్లా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, భోజనం పెట్టాలి, అందుకే ఆయన కోసం అని రావట్లేదు. అంది. కొన్నాళ్ళు మంచిగా అట్లాగే ఉంది. ఈలోపు పాపం ఎందుకు వచ్చిందో ఏమైందో తెలియదు, బలహీనత వచ్చింది, ఆమె చనిపోయింది. ఇప్పటికి ఆయన ఉన్నాడు, రోజు భోజనం చేస్తున్నాడు. నాకు తెలిసి ఒకవేళ ఆయన పెట్టకపోతే భోజనం చేయలేకైతే ఆమె వెళ్ళిపోయిన నెలకో వారానికో ఈయన కూడా ప్రత్యేకమైన పాట పాడాల్సి వచ్చేది. మరి అదేం లేదు, ఇప్పటికి దగ్గర ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. 7-8 సంవత్సరాల్లో ఆయనే వండుకుంటున్నాడు, ఆయనే తింటున్నాడు, ఆయనే బట్టలు ఉతుక్కుంటున్నాడు, అన్ని ఆయనే చేస్తున్నాడు. ఆయన నేను ఆ రోజు జ్ఞాపకార్థ కూడికి వాళ్ళ మనవాళ్ళు వాళ్ళందరూ మందిరంలో ఉంటారు. ఆ రోజు జ్ఞాపకార్థ కూడికిలో వాక్యం చెబుతా ఉండగా నేను ఈ మాట కూడా చెప్పా. ఒక రోజు మా అమ్మని అడిగితే, మరి అమ్మ ఇట్లా మరి రమ్మని అడిగితే, మరి బాబాయ్ నేను లేకపోతే భోజనం చేయడయ్యా, ఏ టయాన్ని వచ్చినా జాగ్రత్తగా ఉడుకుడుకు అన్నం వండి పెట్టాలి, అందుకే నేను మందిరానికి రావట్లేదు అని చెప్పింది. పాపం ఇవాటి నుంచి మరి ఈ సంగతి ఏంటో మరి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందన్న. వాళ్ళందరూ అట్టాగి చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయనకి ఆమెకి ఎవరు ఎక్కువ? దేవుడి కంటే ఎవరు ఎక్కువ? అంటే భర్తను ప్రేమించొద్దు, భర్తను గౌరవించొద్దు, భర్తకు మంచి చెడ్డ చూడొద్దు అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, వస్తువులైనా, వాహనమైనా, డబ్బైనా, గుండైనా, బంగారమైనా, అధికారమైనా, ఏదైనా ఎవరైనా ఎవరి తర్వాత చెప్పాలి, దేవుని తరువాతే. నీ జీవితంలో ఒకవేళ ఆ స్థానాన్ని దేవుడికి కాక మరి ఎవరికైనా ఇస్తే అది దేవుని దృష్టిలో విగ్రహంగా మారిపోతుంది. నువ్వు దేవుని పెట్టావు కదా, దేవుని చింతనలో ఉన్నావు కదా, దేవుని ఏర్పాటులో ఉన్నావు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ చక్కగా 15వ వచనం నుండి మనం చదివితే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? దేవాలయములకు విగ్రహములతో ఏమి పొందిక? ఓ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారికి దేవుడిగా ఉండును, వారి నాకు ప్రజలు ఉండను, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ఎలా ఉండాలట? ప్రత్యేకముగా ఉండండి. నువ్వు దేవుని బిడ్డవు కదా, విగ్రహాలతో నీకు పనిలేదు. చాలా మంది క్రైస్తవుల ఇళ్లలో మీరు గమనించినప్పుడు పిల్లరా, కొంతమంది మరియమ్మ తల్లి విగ్రహాలు పెట్టుకుంటారు, కొంతమంది యేసు ప్రభు విగ్రహాన్ని పెట్టుకుంటారు. యేసు ప్రభు ఎక్కడన్నా విగ్రహాన్ని పెట్టమని చెప్పలా. ఎంత భక్తి చేసినా ఏ పుట్టినరోజుకో ఏ అన్నప్రాసనకో గుండు కొట్టించడానికి ఎక్కడికి వెళ్తారు చాలా మంది? ఎక్కడికి వెళ్తారు? నువ్వు గుణదలెళ్ళి ఏం చేస్తున్నావు అక్కడ? మీరు వెళ్తారని కాదు, జనరల్గా మామూలుగా చెప్తున్నా. చాలా మంది క్రైస్తవులు చేసి పని. ఇక్కడేమో పాస్టర్ గారు, అయ్యా
పిల్లలయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, గర్భఫలం ఇవ్వయ్యానేమో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసి కడుపు కట్టుకొని అయ్యో నా బిడ్డలు ఏమైపోతారని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళు పిల్లలు ఎక్కడైతే మనం అనుకున్నట్టుగా సాగట్లేదని చెప్పి ఏం చేస్తారంటే గుండు నేను అక్కడికి వచ్చి కొట్టిస్తానంటాడు. ఎక్కడ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? అక్కడ ఏం జరుగుతుంది? విగ్రహారాధన జరుగుతుందా? ఆత్మ సంబంధమైన ఆరాధన జరుగుతా ఉందా? చెప్పాలి. చాలా మంది అక్కడ కూడా ప్రార్థనేనయ్య గారు. అక్కడ కూడా ఏంటంటే అక్కడ కూడా మన క్రైస్తవులేనయ్య గారు. ఇలాంటి కవరింగ్లు చాలా మంది చేస్తూ ఉంటారు. ఇలాంటి భక్తి మనకు అవసరం లేదు. మనము దైవ చిత్తానుసారముగా విగ్రహ సంబంధమైన దేనికి మన జీవితంలో మనము చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను వచ్చిన కొత్తలో ఇట్లాగే మా చర్చిలో నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో ఇట్లాగే ఒకళ్ళిద్దరం చూసినప్పుడు నా మనసు చాలా బాధపడింది. దేవుని పాదాల దగ్గర 40 దినాలు ఉపవాసాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసి తర్వాత చెప్పాను, ఇట్లాంటి పరిస్థితులు ఎవరు చేయకూడదని చెప్పి. ఇప్పుడు మీరు గమనిస్తే ఒకవేళ చిన్నపిల్లలు పుట్టిన తర్వాత పుట్టెంటుకులు తీయాలంటే పిల్లలు మా మందిరం దగ్గరే తీసేస్తారు. ఆ తీసి ఆయన్ని పిలుస్తాం, ఫోన్ చేసి రమ్మంటే వస్తాడు. చర్చిలో పిల్లల విధానంలోనే వస్తాడు. వచ్చేసి మెదలకొండ ప్రార్థన చేసి తీసేసి వెళ్ళిపోతాడు. పుట్టెంటుకులు అందరూ తీస్తారు కదా, వెళ్ళిపోతాడు. ఇంకెక్కడికి వెళ్ళరు. ఒక్కొక్కప్పుడు మేము లేకపోతే అంటాము ప్రార్థన చేసి తీసుకెళ్లి ఆ షాపులోకి వెళ్ళి తీయించేసి మెదలకొండ ఇంటికి తీసుకెళ్ళి అని చెప్తాం. నువ్వు దేవుని చిత్తాన్ని గమనించాలి. ఎక్కడ ఏం చేసేది నువ్వు గ్రహించకుండా భక్తి చేస్తే మన భక్తి మనల్ని పిల్లరా ఏ మాత్రము కూడా దేవునికి సమీపంగా తీసుకుని వెళ్ళలేదు. దేవుని బిడ్డగా నీకు విగ్రహాలతో పని లేదు, విగ్రహ సంబంధమైన కార్యాలతో పని లేదు. శరీర సంబంధమైన విగ్రహాల జోలికే గాని ఆత్మ సంబంధంగా దేనికి ఎక్కువ స్థానాన్నిచ్చి విగ్రహాన్ని నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ఇంటిలో, నీ పరిస్థితుల్లో నిలుపుకోవడానికే గాని అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించినప్పుడు అంటారు కదా, విగ్రహముల విషయమై మీరు జాగ్రత్తగా ఉన్నాయని అంటాడు. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14 వచ్చిన మీరు గమనించినప్పుడు అంటాడు కదా పౌలు గారు, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. దేనికి దూరంగా పారిపోవాలట? విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. నువ్వు దేవుని బిడ్డవు, నీకు దానికి సంబంధం లేదు. మన జీవితంలో ప్రియులారా ఈ ఆత్మీయ అనుభవాన్ని మొదటిగా గమనించాలి. కానీ ఎఫ్రాయిము అంటే ఏం చేశాడు తెలుసా? ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడు. దేవునికి తన జీవితంలో, తన పరిస్థితుల్లో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని విగ్రహాలతో నింపేసుకున్నాడు. ఇంకా గమనిస్తే ఏం రాయబడిందో తెలుసా? అతనికి దేవుడు అన్ని ఇచ్చి, వెండిచ్చి, బంగారం ఇచ్చి, అన్ని ఇచ్చి దీవిస్తేనట ఆ వెండిని, ఆ బంగారాన్ని విగ్రహాలు తయారు చేయించుకొని ఆరాధించాడట. దేవునికి స్తోత్ర. ఆ భాగంలో తమకు కలిగిన కొలది వారు నా ఎదుట అధిక పాపము, ఎప్పుడు దీవించబడిన కొలది పాపం ఎక్కువ చేశారట. దేవుని సన్నిధిలో అలాంటి అనాలోచన స్థితి దేవుడు మనలో కొట్టివేయను గాక. దైవ చిత్తమును ఎరిగి భక్తి జీవితంలో ఆయనకి సమీపస్తులుగా మార్చబడుతును గాక. మన జీవితంలో, మన మనస్సులో, మన హృదయంలో ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చుదను గాక. ఆయన తరువాతే ఏదైనా ఎవరైనా. ఈ స్థాయి భక్తి జీవితం నువ్వు చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక దీపస్తంభం మీద పెట్టబడిన దీటిలాగా నీ వాడకట్టుకు నువ్వు వెలుగుగా మారుతావు. నీ గ్రామానికి నువ్వు వెలుగుగా ఒక దీపముగా మారుతావు. నీ కుటుంబానికి ఒక దీపముగా నువ్వు మారుతావు. నీ బంధువులకు ఒక దీపముగా నువ్వు మారుతావు. కొండ మీద కట్టబడిన పట్టణముగా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎఫ్రాయిము విషయములో ఆయన ఎందుకు మనస్సు మార్చుకున్నాడు? ఎఫ్రాయిము విషయంలో ఎందుకు ఆయన హృదయం మండించున్నది? ఎఫ్రాయిము విషయంలో ఎందుకు ఆయన అంతరంగంలో అంత జ్ఞాపకపడాలి
కలిసిన పరిస్థితి వచ్చింది. అంటే గనుక మొట్టమొదట ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకున్నాడు. రెండవదిగా చూడండి, ఎఫ్రాయిము చేసిన పొరపాటు ఏంటి? దేవునికి ఆయాసాన్ని కలిగించిన రెండవ అవిధేయమైన కార్యం ఏంటంటే 7వ అధ్యాయము, అదే హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఎఫ్రాయిము అప్పము వంటి వాడాయను, దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము పిల్లరా ఏం చేశాడు? అన్యజనులతో 7వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పి వేయని అప్పము వంటి వాడయ్యను. ఎవరితో కలుసుకున్నాడట, కలిసిపోయాడట? చెప్పండి చెప్పండి. విగ్రహములతో. రెండవదిగా ఎఫ్రాయిము అన్యజనులతో కలుసుకునేను. విగ్రహములతో కలవటం వేరు, అన్యజనులతో కలవటం వేరా? అవును. కొన్నిసార్లు మన జీవితంలో విగ్రహ సంబంధమైన కార్యాలు చేయకపోయినప్పటికీ దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ప్రార్థన చేస్తూ పిల్లరా దేవుని సన్నిధిలో నడుస్తూ వాక్యాన్ని వింటూ దేవుని చిత్తాన్ని గ్రహించుకుంటూ కూడా కొన్నిసార్లు అన్యజనులతో మనము కలిసిపోతా ఉన్నాం. అంటే మనము ఏం చేయాలో దేవుడు మనకు చెప్తా ఉన్నప్పుడు మనము చేయవలసినవి చేయకుండా, చేయకూడనివి తెలియకుండా మనం చేసేస్తా ఉంటున్నాం. మనము చేసే కొన్ని కార్యాలు దేవునికి మహిమ లేకుండా, దేవునికి అవమానాన్ని, దేవుని హృదయం బాధపడేటట్లుగా, ఆయన అంతరంగం మండేటట్లుగా, ఆయన మనస్సు మార్చుకునేటట్లుగా, అయ్యో నా బిడ్డల విషయంలో నేను ఎంత ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో దిగజారిపోయారు అని పిల్లరా ఆయన కుమిలిపోయేటట్లుగా, ఆయన వేదన పడేటట్లుగా కొన్నిసార్లు మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచన ఉంటుంది. ఎవరితో కలిసిపోయారు? ఎవరితో కలిసిపోతా ఉన్నారు? ఎవరితోనట? మీకు తెలియకుండానే మీరు కొన్ని కార్యాలు చేస్తారు. ఉదాహరణకు చెప్పన కొన్ని కార్యాలు ఏంటో. అన్ని జనులు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు అనుకోండి, యజమానుడి ఇంటి నుండి బయటికి వెళ్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ ఇంట్లో యజమానురాలు ఏం చేస్తుందంటే ఆయనకంటే ముందు బయటకు వచ్చి అక్కడ ఉన్న ఏదో పచ్చనాగు తుంచుకొని ఆయనకి ఏం చేస్తుంది? ఎదురు వెళ్తుంది. ఇది ఎవరు చేస్తారు? హల్లెలూయా. అన్యజనులు చేస్తారు. మా ఊళ్ళో ఒకడున్నాడు, వాడి పేరు అప్పయ్య. వాడు రోజు ఆటో ఉంది, ఆటో తోలుతాడు. వాడు ఆ గేట్ లో నుంచి ఆటో బయట పెట్టేటప్పటికి వాళ్ళ ఆవిడ బయటకు వచ్చేస్తుంది. ముందు వచ్చేసి ఆ పక్కన దడి ఆకు, అదేమన్నా ఖరీదు లేనిదిగా పెద్ద కొమ్మ ఒకటి ఇరిసిద్ది. రోజుకు ఒక కొమ్మ ఇరిచేస్తుంది ఆ దడి. ఆ కొమ్మ ఇరిచేసి పట్టుకుని ఎదురెళ్ళింది. ఈడు నెలకు 2 చోట్ల 3 చోట్ల గుద్దుకొచ్చేస్తాడు ఆటోని. ఆడు గుద్దుకొచ్చాడంటే ఆ గుద్దుకొచ్చిన సంగతి కూడా ఎవరికి చెప్పడు. లోపలికి వెళ్ళిపోయి గేట్ వేసుకుంటారు ఎప్పటికప్పుడు. వాడు గుద్దు ఆ ఆటో ఎక్కడన్నా చెట్టుకో లేకపోతే ఏ బండికో దేనికో దానికి గుద్దినప్పుడు ఏం జరుగుతుందంటే ఆడు వెళ్తురుండగా ఇంటికి రాడు. చీకటి పడ్డాక ఆటో వేసుకొస్తాడు. ఆటో అక్కడ పెట్టి జనాలు తిరిగేటప్పుడు దానికి ఏం చేయడు. తెల్లవారుజాము 3-3:30 లేస్తాడు. జనాలు మంచి నిద్రలో ఉండగా లేచి అప్పుడు సుత్తెట్టుకుని ఆ సొట్లన్నీ దెత్త కూర్చుంటాడు. ఆ టయాన్ని ఎవరైనా బయటకు వస్తే టక్క 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 మాత వినపడుద్ది. మా ఇంటి పక్కనే ఆ మాత వినపడగానే నాకు అనిపిస్తే ఆ రాత్రి ఎక్కడో ఈడు గుద్దుకుని నిన్నే పెద్ద మండిరిచింది అక్కాయి. అసలు ఈ మండ అంతా ఏమైపోయింది? పచ్చదనం అంతా ఏమైపోయింది? ఈ రోజున చాలా మంది అన్యజనులు చేసినట్లే చేస్తున్నారు. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? నువ్వు ఎదురొస్తేనో నువ్వు వెనకొస్తే నీ వల్ల నా వల్ల ఏం వరగదు. మనం ఎవరు అండి? మనం ఎవరు అసలు? మనం ఎవరు అసలు? మనలో ఏమన్నా ఉందా? చెప్పండి చెప్పండి. దేవునికి స్తోత్రం. నీ చేతులతో డబ్బులు ఇస్తే బాగుంటుంది అంటయ్యా. మరి నీ చేతులతో డబ్బులు ఇస్తే ఏముంటుంది? ఒకరిని హెచ్చించువాడు, తగ్గించువాడు
ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు ఒకవేళ ఎవరన్నా నిన్ను బలవంతం పెట్టి ఎదురు రమ్మని అనుకోండి, అసలు నేను ఎందుకు పనికిరాని, ఎందుకు పనికిరాని దాన్ని, నా వల్ల ఏ ఉపయోగం అని నువ్వు ప్రార్థన చేసి పంపించాలి. యజమానుడు బయటికి వెళ్ళేటప్పుడైనా, పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడైనా, ఒకవేళ తెలియనటువంటి వారు ఎవరైనా వచ్చి అమ్మా నువ్వు ఎదురొస్తే మంచిదో, లేకపోతే నువ్వు మాట్లాడితే మంచిదో, నువ్వు రూపాయి ఇస్తే మంచిదంటే వాళ్ళ దగ్గర నువ్వేం చెప్పాలంటే, నాలో ఏమీ లేదు, నేను నీ కోసం ప్రార్థన చేస్తా, ఇది చెప్పాలి. వాళ్ళు వెళ్ళినట్టే మీరు వెళ్తున్నారు. మీరంటే మీరు కాదు, చాలా మంది క్రైస్తవులు చేసే పొరపాటు. మనం ఎదురెళ్ళటమో వెనక రావటమో కాదు, దేవుని సన్నిధి మనతో ఉండాలంటే మనము ప్రభువుకి అప్పగించుకుని ప్రతి అడుగు వేయాలి. అదే జనులతో కలిసిపోయే కార్యాలు కాదు. ఇంకా అన్ని జనులతో కలిసిపోయే కార్యాలు మరేం చేస్తాం చెప్పరా? వివాహాలు చేస్తున్నారు, వివాహాలు పెళ్లిళ్ళు అవుతా ఉన్నాయి, పెళ్లి కార్డులో రాయబడి ఉంటుంది ఇది పరిశుద్ధ వివాహం. ఏ వివాహం అట? బైబిల్లో ఎక్కడ లేని కొటేషన్లన్నీ ఎత్తుకేసి పెట్టేస్తారు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. వివాహం అన్ని విషయాల్లో అసలు ఇక మామూలుగా కాదు, పెట్టేస్తారు. పాస్టర్ గారు పెళ్లి చేస్తారు, పాస్టర్ గారు పెళ్లి చేసి అంతసేపు దేవర్ని దీవెనలో దేవా రావయ్యా దిగి రావయ్యా ఈజీ పెట్టి, పాస్టర్ గారు అట్ట చేసి దిగుతున్నాడో లేదో డీజే. అసలు ఇప్పుడు చచ్చిపోయినోడికి డీజే, బతుకున్నోడికి డీజే, పెళ్ళోడు డీజే, ఊరేగింపుకి. అసలు ఇక అసలు ఇక ఏం తేడా లేదు. మా సంఘంలో నేను లగ్న పత్రిక రాసేటప్పుడే చెప్తాను, ఇప్పుడు వరకు అట్లాంటి త్యాగం ఎవరు చేయలేదు, కానీ నా బాధ్యత ప్రకారం నేను చెప్తాను. ఏం తెలుసా? పరిశుద్ధ వివాహం అంటే అది పరిశుద్ధంగానే జరగాలి. అక్కడ ఏ అపవిత్రమైన పాట మాట ఏది వినపడకూడదు. ప్రారంభం నుండి ముగింపు వరకు దేవునికి మహిమ రావాలి. చేసుకోబోయే వాళ్ళు దేవుని కృపను పొందేటట్టుగా, ఇరు కుటుంబాలు దీవించబడేటట్టుగా, వచ్చిన వారు దేవుని మహిమ పరిచేటట్టుగా ఉండాలి. అక్కడ అపవిత్రమైనది ఏదైనా జరిగిందంటే నేను పెళ్లి చేయనని ముందు లగ్న పత్రిక రాసేటప్పుడే చెప్తా. ఒకడికి తండ్రి లేడు, వాళ్ళ అమ్మ మా ఊరు అంటే ఆమెకు రెండవ సంబంధం మా ఊరిలో ఒక ఆయన చేసుకుంది. వాడు మొదటి సంబంధానికి పుట్టినటువంటి వాడు. ఇక్కడికి వచ్చాడు, వాడు పెరిగి పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత ఇక్కడికి వచ్చాడు, పెళ్లి టయానికి వచ్చాడు. వస్తే వాళ్ళ అమ్మ ఇప్పుడు చేసుకున్న ఆయన వాళ్ళ నాన్న సమానంగా ఉంటూ వాళ్ళ బాబా ఇద్దరు వచ్చి అయ్యా మా అబ్బాయికి పెళ్లి చేయాలన్నారు. చేద్దాం చెప్పి లగ్న పత్రిక రాసాం, చేయడానికి రెడీ అయ్యాం. చేసేటప్పుడు చెప్పా, వీడికి భక్తి లేదు, వీడికి లోకానుసారం. వీడు ఏం చేశాడంటే డీజే మాట్లాడుకొచ్చాడండి, అడ్వాన్స్ ఇచ్చి టయానికి వచ్చేయమని చెప్పాడంట వీడు. ఆ సంగతి మరి కుర్రాళ్ళు తెలుసుంది కదా, తెలిసి ఆ సంగతి నాకు తెలిసింది ఉదయం. ఆ రోజు పెళ్లి ఉదయం 9 గంటలకు నాకు తెలిసింది. వాళ్ళ అమ్మని నాన్న ఇద్దరిని పిలిచా. ఏంటి సంగతి అంటే, ఏమున్నాయో మాకు తెలియదు అన్నారు. సరే ఒకసారి ఆడికి ఫోన్ చేసో లేకపోతే ఇంటికి వెళ్ళో, ఇంట్లో ఉన్నాడు కదా, కనుక్కుని అట్లాంటిది ఏదైనా ఉంటే అయ్యగారు పెళ్లి చేయను అంటున్నాడు. లేదు ఒకవేళ ఏదైనా అడ్వాన్స్ ఇచ్చినా కానీ పోతే డబ్బులే పోతే క్యాన్సిల్ చేసుకొని పాస్టర్ గారు పెళ్లి చేయాలంటేనేమో దాన్ని వదిలిపెట్టేసుకో, లేదంటేనేమో అదే పెట్టుకుని నీ భార్య అమ్మాయి వచ్చింది మెదలకుండా ఆ భజన పెట్టుకుని నువ్వు చేసుకోమని చెప్పి అన్నాడని చెప్పి వాళ్ళిద్దరిని పిలిచి చక్కగా చెప్పి పంపించి 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ మాట చెప్పిన తర్వాత పాస్టర్ గారు పెళ్లి చేయాలంటేనేమో అది వదులుకోవాలి, లేకపోతే పాస్టర్ గారు అవసరం లేదు దేవుడు అవసరం లేదు అనుకుంటేనేమో ఇది కావాలంటే నోరు మూసుకొని 10,000 రూపాయలు అడ్వాన్స్ క్యాన్సిల్ చేసుకుని మరలా వచ్చి అయ్యా ఇక అట్లాంటిది ఏది చేయను అంటున్నాడు, దానికి ఇచ్చిన అడ్వాన్స్ వదిలేసుకుంటాను అంటున్నాడు, మీరు వచ్చి పెళ్లి చేయండి. అప్పుడు వెళ్ళి నేను పెళ్లి చేసి దేవుని సన్నిధిలో ఈ రోజున మనం ఏది చేసినా మనం ఏమై ఉన్నామో ఆయన దైవాలై ఉన్నామని గమనించినప్పుడు మనం చిన్న కార్యక్రమం చేసినా పెద్ద కార్యక్రమం చేసినా, నువ్వు 10,000తో చేసినా 10 లక్షలతో చేసినా, ₹1 కోటి ఖర్చు పెట్టినా కూడా దాని ద్వారా దేవునికి ఏం రావాలి? చెప్పాలి, దేవునికి మహిమ రావాలి. ఎక్కడ దేవుని నామానికి అవమానం కలగకూడదు. అదే జనులతో కలిసిపోవటం అంటే ఏంటో తెలుసా? వారు వేసినట్లుగానే నువ్వు నాట్యం ఆడుతున్నావు, డాన్స్ చేస్తున్నావు.
వాళ్ళు ఏం చేస్తే నువ్వు అది చేస్తున్నావు, వాళ్ళు ఏం చేయమని ప్రేరేపిస్తే నువ్వు అది చేస్తున్నావు, కానీ నువ్వు దేవుని బిడ్డ అన్న సంగతి మర్చిపోవద్దు. ప్రభు అన్నారు, నన్ను గణపరిచే వారిని నేను కూడా గణపరుస్తాను. గట్టిగా స్తోత్రం, గట్టిగా స్తోత్రం. నన్ను గణపరిచేవారు నేను గణపరుచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారం అందుతారు. నువ్వు దేవుని గణపరిచే బిడ్డగా ఉండాలి. నీ మాట ద్వారా దేవుని ఘనత రావాలి, నీ ప్రవర్తన ద్వారా దేవుని ఘనత రావాలి, నువ్వు చేసే పని ద్వారా దేవుని ఘనత రావాలి, నువ్వు చేసే కార్యక్రమం ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా సమస్తము ద్వారా దేవునికి ఘనత రావాలి. రాత్రి నేను మచిలీపట్నంలో దేవుని వాక్యాన్ని పిల్లల ప్రకటించి దాదాపు మాకు అక్కడ బయలుదేరినప్పటికి 12:15 అయింది. బయలుదేరి వస్తా ఉంటే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఆ రేవు వంతెన దగ్గరకు వచ్చా. వంతెన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక 2-3 టాటర్లు పెట్టుకొని ఫుల్ గా తాగేసి ఉన్నారు. 12:30 అట్లా అయింది. పిల్లరా అప్పటి వరకు వాళ్ళందరూ కలిసి ఇచ్చేసిన వాళ్ళే అక్కడికి వచ్చేటప్పుడు కొట్టుకుని పెద్ద గొడవ. అది ఒక 15 గంట 20 నిమిషాలు మేము అక్కడ ఆగిపోయాం. ఈలో పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి దొరికిన వాళ్ళు దొరికినట్టు బాధేశారు. ఇప్పుడు దాని ద్వారా ఏమవుతుంది? దేవుడి సన్నిధిలో అల్లరితో కూడిన ఆటపాటలకు మనము చోటిచ్చే వారిగా ఉండకూడదు. అన్యజనులలో మనం నడుచుకోకూడదు, వారితో కలిసిపోకూడదు. మనం ఏది చేసినా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఏది చేసినా ప్రభువుకు మహిమ రావాలి. నువ్వు ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా నీ కుటుంబం ఆయనకు మహిమకరంగా ముందుకు సాగాలి. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. గట్టిగా స్తోత్రం. ఎందుకు అంటే యాకోబు రాసిన పత్రిక 4:4 ప్రభు మాట్లాడుతుంటాడు, లోక స్నేహమట దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఎవడైనను 4:4 ఎవడైనను లోకమును స్నేహించిన ఎడల వాడు దేవునికి ఏమవుతాడట? శత్రువు అవుతాడు. లోకాన్ని స్నేహించడం అంటే, లోకంతో కలిసిపోవడం అంటే, లోకానుసారంగా నడవడం అంటే ఇక్కడ ఎఫ్రాయిము చేసిన పొరపాటు. ఎఫ్రాయిము దేవుడు ఎందుకు విడిచిపెడుతున్నాడు? ఎఫ్రాయిము విషయంలో దేవుడు ఎందుకు మనస్సు మార్చుకున్నాడు? ఎఫ్రాయిము విషయంలో దేవుడు ఎందుకు హృదయము నా అంతరంగా మండుచున్నది అంటున్నాడంటే, అతడు దేవుని బిడ్డ, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. తన అన్నయ్య మనస్సు ఏంటంటే తగినటువంటి అనుభవాలు కలిగిన వాడు, ప్రత్యేకించబడిన వాడు, పరిశుద్ధపరచబడినటువంటి వాడు. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఎఫ్రాయిము అట లోక స్నేహాన్ని కోరాడట, అన్యజనులతో కలిసిపోయాడట, వారు నడిచిన మార్గంలో నడుస్తున్నాడట, వారు వేసిన అడుగులు వేస్తున్నాడట. ఇలాంటి స్థితిని చూసిన దేవుని పిల్లల అంతరంగము మండింది. నువ్వు దేవుని బిడ్డవుగా నువ్వు ఎక్కడుండాలి? నువ్వు దేవుని బిడ్డవుగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలా, లోకంలో ఉండాలా? చెప్పాలి. అల్లరితో కూడిన ఆటపాటలు నీకు అవసరమా? ఎవరితో ఉండాలి? నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? దేవుని బిడ్డలు ఎవరితో సహవాసం చేయాలి? రోడ్లు అమ్మడి తిరిగి వెళ్తున్నా, కాకాట ఆడేవాడుతున్నా, ఎవరితో అండి? లోకంతోనా దేవునితోనా? చెప్పాలి. దేవుని బిడ్డలు దేవునితోనూ ఆయన పరిశుద్ధులతోనూ ఆయనను వెంబడించేటువంటి విశ్వాసులతో ఏం చేయాలట? సహవాసం. నువ్వు లోకంతో సహవాసం చేస్తే ఇంకా బాగుపడేది ఎప్పుడు? దేవుని కృపను పొందేది ఎప్పుడు? దేవుని కనికరాన్ని పొందేది ఎప్పుడు? దేవుని ప్రణాళికలో వర్ధిల్లేదెప్పుడు? దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన ఆయన నెరవేర్చేటప్పుడు? లోక స్నేహము దేవునికి వైరు మన సంగతి తెలీదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోకంతో స్నేహం చేస్తే మనకు ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తేనంట వాడు వీడవుతాడు, వాడవుతాడు.
నువ్వు దేవునితోగా సహవాసం చేయాల్సింది, దేవుని సేవకులతోగా సహవాసం, పరిశుద్ధులతో కదా సహవాసం. లోకంతో నువ్వు ఎంతకాలం పాపులాడతావు? దేవుని సన్నిధిలో నీ విషయంలో ఆయన అంతరంగం మండిందా? నీ విషయంలో ఆయన మనస్సు మార్చుకున్నాడా? నీ విషయంలో ఆయన ఆలోచించి ప్రార్థన పర్యటనలో ఈ పరిస్థితి ఉందా? ఆయన విడిచిపెట్టేస్తే ఏ మనుషుడు ఏమి గొలుసులు తెంచిన వాడు, కొత్త తాళను పిల్లరా తెంచిన వాడు, పిల్లరా సింహాన్ని చీల్చిన వాడు, ఎన్నో శుభ కార్యాలు జరిగించినటువంటి సంసోనట దేవుడు యెహోవా ఆత్మ సంసోనును ఎడబాసెను. దేవుడు విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో సంసోను ఏమైపోయాడు తెలుసా? పిల్లలు బంధించబడ్డాడు. మనుషులు పట్టుకుంటే విడిపించుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. బలము పోయింది, అధికారం పోయింది. పిల్లరా ఆ బలమంతా కోల్పోయాడు. చివరట ఫిలిష్తీయుల చెరకు వెళ్ళిపోయాడు. అక్కడ సంసోను తిరగలు విసురుతున్నాడట. ఆ తిరగలు విసురుతుంటే ఆ తిరగలలో వేసిన విత్తనాలు పిండి అవుతా ఉంటే ఫిలిష్తీయులు రొట్టెలు కాల్చుకొని తింటున్నారంట. తిరగలు ఎవరు విసురుతున్నారు? ఎవరమ్మా? సంసోనేమో కష్టపడి తిరగలు విసురుతున్నాడట. ఆ వచ్చిన పిండి ఎవరు అప్పాలు కాల్చుకుంటున్నారు? అంటే నువ్వు దేవుని చిత్తములో లేకపోతే, దేవుని భయము నీకు లేకపోతే, అన్యజనులతో కలుసుకునే మనస్సు మీదైతే, ఆయన విడిచిపెడితే, ఆయన మనస్సు మార్చుకుంటే, ఆయన అంతరంగం మండితే, కష్టపడేది నీవు, అనుభవించేది మరొకడు. వాడు ఎవడు అనుభవిస్తాడో తెలియదు. నీ కష్టాన్ని అనుభవించలేము. ఎంతకాలం చూసినా గొర్రెలు తాము పెంచినట్టుగా మన పరిస్థితి అయిపోతుంది. దేవుని సంగమా, నేను చేతులెత్తి మరలా నొక్కి మరీ చెప్తా ఉన్నాను, మీరు దేవునితోనో, ఆయన సాగులతోనో, ఆయన పరిశుద్ధులతోనో, ఆయనతో అడ్డుకట్టమైన వాళ్ళతో సహవాసాన్ని కలిగి మీరు కూడా అడ్డుకట్టమని క్రిందకు వేరుతని పైకి ఎదిగి భరించిన వరకు పరిశుద్ధాత్ములు ప్రతి ఒక్కరిని శుద్ధపరచును గాక. ఎఫ్రాయిము విషయంలో ఆయన అంతరంగం మండుస్తున్నాడట. ఎఫ్రాయిమా, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముందు బిడ్డ, నా శిరస్సులమా, నా చేత పడగలుచుకున్నవాడా, కౌగిలించుకునబడినవాడా, చంపబడబడినవాడా అని ఇన్ని పలికిన ప్రభువే అసహించుకుంటున్నాడు, విడిచిపెట్టేస్తున్నాడు, మనస్సు మార్చుకున్నాడు. ఇకనైనా అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చాడన్న కానీ పిల్లరా మనం దాన్ని అర్థపరుచుకుంటే దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. దేవుడి సన్నిధిలో జాగ్రత్త. ఎఫ్రాయిము చేసిన పొరపాటు అన్ని జనులతో కలిసిపోయాడు. మూడవదిగా ఇంకొక మాట చూడండి పిల్లరా, అతను చేసినటువంటి మరొక కార్యం ఏంటో నేను మీకు చూపిస్తాను. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షించబడి హింస నందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిం ఎలాంటి వాడట? ఎఫ్రాయిమీలో మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. మనం ఎవరము అంటే దేవుని బిడ్డలము, దేవుని పిల్లలము. చెప్పండి మనం ఎవరు? మనం దేవుని పిల్లలు. దేవుని పద్ధతిని అనుసరించాలా, మానవ పద్ధతిని అనుసరించాలా? చెప్పాలి. ఇప్పుడు ఒక కంపెనీలో మనం జాబ్కి జాయిన్ అయ్యాం. ఆ కంపెనీకి ఒక రూల్ ఉంటుంది, ఆ కంపెనీకి ఒక పద్ధతి ఉంటుంది. ఆ కంపెనీ టైమింగ్స్ కానీ ఆ విధానం అంతా ఒక పద్ధతి ఉంటుంది. మరొక కంపెనీకి మరొక పద్ధతి ఉంటుంది, మరొక పని చేసే చోట మరొక పద్ధతి ఉంటుంది. ఒకరు 9 గంటలకి రమ్మంటారు, మరొకరు 8 గంటలకే, మా పద్ధతి 8 గంటలకే మీరు అటెండ్ అవ్వాలంటారు. మరొకరి పద్ధతి 9 అంటారు. సర్వేర్ గారు మీ పద్ధతి ఏంటి? 10 to 5. ఇంకా వాళ్ళ పద్ధతి అది. టీచర్లు ఉన్నారు 9, ఎలిమెంటరీ టీచర్ 9 కల్లా అటెండ్ అయిపోవాలి. హై స్కూల్ టీచర్ 9:30 అనుకుంటా. ఎవరి పద్ధతి వాళ్ళది. కాదండి, నేను ఆ పద్ధతిని అనుసరించను,
నేను నాకు నచ్చిన పద్ధతిని అనుసరిస్తాను, నాకు తెలిసిన పద్ధతిని నేను అనుసరిస్తానంటే కంపెనీలో జాబ్ ఇస్తారా? ఎవరు? నువ్వు దేవుని బిడ్డమైనప్పుడు మానవ పద్ధతిని నువ్వు ఎక్కడ అనుసరించకూడదు. నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డవు, దేవుని విలువైన రక్షణ పొందిన బిడ్డవు, దేవుని సన్నిధిలో ఆయన కృపను అనుభవిస్తూ ఆయన మందిరంలో మేలు చేత తృప్తిపరచబడుతూ ఎదుగుతున్న బిడ్డవు కదా. నువ్వు మానవ పద్ధతిలో ఏ కార్యమో చేయకూడదు. దేవుని మహిమలను గ్రహించాలంటే దేవుని పద్ధతిని అనుసరించాలి. దేవుని కృపను పొందాలి అంటే దేవుని పద్ధతులను అనుసరించాలి. దేవుని ప్రణాళికలో నుంచి నీవు ఆయన కార్యాలను నీవు అనుభవించి కృపలో పిల్లలను వర్ధిల్లాలి అంటే ఆయన పద్ధతిని అనుసరించకుండా ఎక్కడైనా మానవ ప్రమేయము ఆయన చిత్తంలో ఏర్పడిందా అది మనకు శాపమే కానీ ఆశీర్వాదము కాదు. ప్రత్యక్ష గుడారం విషయంలో